నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామిగా మారాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు సింగపూర్కు చెందిన సంస్థలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమలు, విద్యుత్ పరికరాల తయారీ, అర్ధవాహక చిప్ల తయారీ, సూక్ష్మ సాంకేతిక రంగాల్లో రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ కొత్త లక్ష్యాలను సాధిస్తోందని, ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర రైతులు ప్రపంచ స్థాయి నాణ్యత గల ఉత్పత్తులు పండిస్తున్నారని, ఉద్యాన పంటలు ఎగుమతులకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. దేశ సమగ్రత శ్రేయస్సే లక్ష్యంగా జనసేన పార్టీని ప్రారంభించానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ స్థాపించిన సమయంలో అధికారం వస్తుందో రాదో కూడా తనకు తెలియదని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు చేసి పరాజయాలకు కూడా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగిన పార్టీ నిర్ణయించుకున్న 7 ప్రాథమిక సూత్రాలను ఎప్పుడూ విడిచిపెట్టలేదని చెప్పారు. స్పష్టమైన కార్యాచరణతో 21 శాసనసభ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు సాధించగలిగామని వివరించారు. జనసేన పార్టీ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2000 మార్చి 14న మన తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాటిని వదలకుండా ముందుకు సాగాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మక విధానంతో మనం దాదాపు 21 ఎమ్మెల్యే స్థానాలని, 3 ఎంపీ స్థానాలని మరియు ఇంక్లూడింగ్ రీసెంట్ రాజ్యసభతో పాటు కలిపి 2 ఎమ్మెల్సీ స్థానాలని ఈ రోజున సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణతో కలిపి 20 లక్షల పైగా సభ్యత్వాలను చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ వైపు ప్రజల నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఈ భావజాలానికి ఆకర్షితులై, ఈ పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుండి వచ్చిన కొన్ని వేల మంది కావచ్చు, కేరళ, తమిళనాడు నుండి వచ్చిన కొన్ని వందల మంది కావచ్చు. మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం. భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడూ ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో భూ ఆక్రమణల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చవటపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా చదును చేసి చెరువు నుంచి మట్టిని తరలించి భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. మండలంలో ప్రభుత్వ భూములు వరుసగా ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారు మరింత ధైర్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మెగా డిఎస్సి నియామకాలపై దుష్ప్రచారం చేస్తే సహించబోమని శాసనమండలి సభ్యుడు పేరాబత్తుల రాజశేఖరం నగర శాసనసభ్యుడు వనమాడి కొండబాబు హెచ్చరించారు. ప్రతిభతో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను రాజకీయాల కోసం అవమానించడం సరికాదన్నారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ వృత్తిలోకి కష్టపడి ప్రతిభ ఆధారంగా అడుగుపెట్టిన వారిని రాజకీయ కోణంలో అవమానిస్తే సహించేది లేదని శాసన మండలి సభ్యుడు పేరాబత్తుల రాజశేఖరం నగర శాసనసభ్యుడు వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన 15 డిఎస్సీలలో 11 డిఎస్సీలను నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వారు అన్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఏమైనా అవకతవకలు జరిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చర్చకి రమ్మని కోరడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానిపైన ఎవరు కూడా చర్చకి వెళ్ళలేదు. ఇంతవరకు మేము వస్తామని కూడా చెప్పలేదు. ఎవరు కూడా ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇప్పటి వరకు చెప్పలేదు. అలాంటి సమయంలో ఈరోజు ఒక పక్కనేమో ఉద్యోగాలు అవకాశాలు వచ్చి మీరు సంతోషంగా ఉన్న సమయంలో ఈరోజు మీలో కూడా ఒక తప్పుడు భావం తీసుకొస్తున్నారు. అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది మిమ్మల్ని కించపరిచినట్టు. అదే సమయంలో ఎవరికైతే ఇంకా రాకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే మనకు రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసారన్న భావన వాళ్ళు కలిగిస్తున్నారు. చూడండి, అలాంటి సమయంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడే వేదిక మీద ఉన్నారు. ఈ ఉద్యోగ సంఘ నాయకులు అలాగే ఉద్యోగం పొందిన వారు కూడా మేము కూడా ఒకసారి ఈ ప్రభుత్వంతో చర్చలో పాల్గొనాలని చెప్పి ఈరోజు మన జిల్లాలో కొంతమంది అభిప్రాయంతో ఈ రోజున నాయకుల అభిప్రాయం, మీ అభిప్రాయంతో ఈరోజు ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు దానికి పట్టుబద్దల ఎమ్మెల్సీగా మొన్ననే మీరు అందరూ ఓట్లేసి నెగ్గించారు. అత్యధిక మెజార్టీతో, మామూలు మెజార్టీ కాదు, అత్యధిక మెజార్టీతో నెగ్గించారు. రాజశేఖర్ గారు సారథ్యం వహించారు. ఈ రోజున దీని మీద చర్చ జరగాలి అని ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజశేఖరు, అదే వేదిక మీద ఉన్నటువంటి మన రవి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, మాట్లాడారు. వారికి
ఈరోజు మీ అందరూ కూడా ముందుగా ఈ కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా మనం అందరం రవి గారు మాట్లాడుతూ హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షులు వారు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు. 1983 ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు బతకలేని బడుపంతుల నుంచి మరి ఈరోజు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకొచ్చింది ఘనత ఆయనకే చెప్పుకోవాలి. మనందరం బతకనిచ్చిన బడుపంతులు. ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాలంటే ఆ రోజు జీతం గురించి కూడా చెప్పారు పెద్దలు. 399 రూపాయలు 98. అంటే ఈరోజు మనకి రాజమండ్రి ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు. ఇక్కడికి రావడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ వచ్చి కూడా సరిపోదు మీ అందరికి ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు జీతం. మరి అలాంటిది రీగ్రూపింగ్ స్కేల్ విధానం ఆ రోజు మీరందరూ చాలా మంది నాకు తెలుసుంటే పుట్టి ఉండరు. మీరు 83 నాటి ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ఆ జీతం నుంచి ఈ రోజు మీరు ఈ స్కేల్ తీసుకుంటున్నారంటే సామాన్యుడు నుంచి, ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగుడికి ఎంత జీతం వస్తుందో అంత జీతం వస్తుందంటే ఆయనకు ఆ రోజు ప్రవేశపెట్టిన విధానం, ఆయన పెట్టిన విధానం. అదే పరంపర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కౌన్సిలింగ్ విధానం పెట్టడం కానీ, గురువు స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో, యాచించకూడదో, రికమెండేషన్ చేయకూడదు, మీరు గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి అనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ విధానం పెట్టారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాటిని శ్రద్ధగా పరిశీలించిన అధికారులు సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బాలసముద్రంలో ఉన్న శాసనసభ్యుల కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేంద్ర రెడ్డి పాల్గొని హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన 106 మంది లబ్ధిదారులకు చెక్లను అందజేశారు. మొత్తం 1,6,12,296 రూపాయల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఆడబిడ్డల వివాహాల సందర్భంగా కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 2 సార్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. షాదీ ముబారక్ అట్లాంటివే కానివ్వండి, కళ్యాణ లక్ష్మియే కానివ్వండి, ఇవన్నీ కూడా ఇట్లా అప్లై చేస్తే 15 రోజులలో చెక్స్ వాపసు తీసుకొని వచ్చి వారికి మధ్యలో ఎటువంటి దళార వ్యవస్థ లేకుండా డైరెక్ట్ వాళ్ళకి అందించే విధంగా మా యొక్క టీమ్స్, మా నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో మనం ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాంపు కార్యాలయాల్లో రాని వాళ్ళకు ఇళ్లలోకి తీసుకుపోయి మా మాజీ కార్పొరేటర్లు కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరు కలిసి వీరి యొక్క సేవలో పాల్గొంటూ ఎవరికి ఏ కష్టం రాకుండా, ఎక్కడ తిరగకుండా, ఏ ఆఫీసుల పంటి కానీ ఎక్కడ తిరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని మీద ప్రత్యేక ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే వారు యొక్క హెల్త్ విషయంలో కానివ్వండి, విద్య, వైద్యం ఈ రెండిటి మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిరుపేదలకు, అట్టడుగు వర్గాలకు చెందినటువంటి సంక్షేమ పథకాలు ఇవి. వీటి ద్వారా నిజంగా కూడా వారి కళ్ళల్లో ఎంతో ఆనందం చూస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు నిజంగా కూడా ఇంట్లో ఫోటో పెట్టుకొని కొలుసుకునే విధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఉండటం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరో వరంగల్ హనుమకొండ జిల్లా వెస్ట్ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియ. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు విద్యుత్ శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రత్యేకంగా శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి కేఆర్ నాగరాజు ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేఆర్ నాగరాజు, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, రాష్ట్ర అభివృద్ధి కోసం బట్టి విక్రమార్క నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రగతిలో ఆయన నాయకత్వం మరింత స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నప్పటికీ అధికారులతో దూరవాణి ద్వారా సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం తరపున తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, పార్లమెంట్ సభ్యుడు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంకో ఫామ్ అంటారు మనం. రామ్మా, నువ్వు రా తల్లి, నువ్వు రా తల్లి, ఇటు నుంచి. ఈ నెల 18న కడపలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై జిల్లా స్థాయి విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి తెలిపారు.
కడపలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. కొప్పర్తి అభివృద్ధి, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా సాగింది? ఇది ప్రజా పరిపాలన. సంక్షేమము, అభివృద్ధి 2 విషయాలలో ఈ 2 సంవత్సరాలు ముందుకు తీసుకొని పోవడం విజన్ ఉన్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు, ఏ విధంగా ఫలితాలు మనం ఈరోజు అందుకుంటున్నాము, ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఈ పరిపాలన మీద ఒక చైతన్యంగా అందరినీ కలుపుకుంటూ 3 పార్టీలను, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో ప్రతి నియోజకవర్గం, అదేవిధంగా ప్రతి జిల్లాలో, మన కడప జిల్లాలో కూడా 18వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. 10:30 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సంక్షేమం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెన్షన్స్ని పెంచి ఇవ్వడం కానీ, వృద్ధాప్య పెన్షన్లు 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ పేషెంట్లకు 10,000, శాశ్వత అంగవైకల్యం ఉండేటోళ్లకు 15,000, ఈ విధంగా సంక్షేమము ఇస్తూ తల్లికి వందనం కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా కరెంట్ ఛార్జీలు కూడా పెంచకపోవడం, గ్రీన్ ఎనర్జీ ద్వారా ఇప్పటికే మన కడప జిల్లాలో 1600-1700 మెగావాట్లు సబ్స్టేషన్లకు గ్రిడ్కి కనెక్ట్ చేయడం, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్కి నిధులు కేటాయించడం, జమ్లోడు స్టీల్ ప్లాంట్ జిందాల్ యాజమాన్యంతో మాట్లాడి పనులను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా. యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పోయిన నెల 22వ తేదీన మన జిల్లాకు వచ్చినప్పుడు కూడా 28-29 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా కమర్షియల్ యాక్టివిటీస్ని జిందాల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి కమర్షియల్ యాక్టివిటీస్ని ప్రారంభించే విధంగా మా ఆలోచనలు, మా అడుగులు ఉంటాయి. ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు డిమాండ్ చేసింది. కడపలో నిర్వహించిన కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎంల విస్తృత స్థాయి సమావేశంలో పలువురు నాయకులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ సెకండ్ ఏఎన్ఎంలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో 115తో పాటు జీవో 5 పరిధిలో ఉన్న వారికి సమాన అవకాశాలు కల్పించాలని, సచివాలయాల్లో ఖాళీ అయిన ఏఎన్ఎం పోస్టులను కొత్త నోటిఫికేషన్ లేకుండా భర్తీ చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న యూనిఫామ్ అలవెన్స్ విడుదల, కొత్త పిఆర్సీ కమిటీ ఏర్పాటు, వయో పరిమితిని 62 ఏళ్లకు పెంపు, 2020 నుంచి పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్ బకాయిల చెల్లింపు, కనీస టైం స్కేల్ విధానం అమలు చేయాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాజశ్రీ గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారైన సారు గారికి నమస్కరిస్తూ మేము ఈ మనవి ఎందుకు చేసుకుంటున్నామంటే, ఎన్హెచ్ఎంలో 2007 నుంచి ఇప్పటి వరకు
సర్వీస్ ఒకే ప్లేస్లోనే వర్క్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మాకు ప్రమోషన్ ఇవ్వాలని గత ప్రభుత్వంలోనే నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు అవి జరగలేదు. 2024లో అయిపోవలసినవి ఇంతవరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ కమిటీ కూడా మాకు ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా ఫైనలైజ్ చేసి రెగ్యులేట్ చేయమని అనౌన్స్ చేసింది. అయితే ఇంతవరకు కూడా దాన్ని బయటికి రాలేదు. దయచేసి మా వాళ్ళందరూ ఏజ్ 58, 59, 60కి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే 62 సంవత్సరాలకు ఏజ్ పెంచాలి. తర్వాత సచివాలయాలు ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాళ్ళని వేసి రెగ్యులేట్ చేయాలని మనవి చేస్తున్నాము. 62 సంవత్సరాలు ఏజ్ని పెంచాలి. తర్వాత 115 జీవోను రెగ్యులర్ వాళ్ళకి ఏపీఈపీ కింద వాళ్ళకి అందరికీ లిస్టు అనౌన్స్ చేశారు. ఇంకా కౌన్సిలింగ్ జరగలేదు. అయితే కౌన్సిలింగ్ జరిపే ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాంతోపాటు అంతకుముందు సెకండ్ ఎన్ఎంస్ పోరాడి ఈ జీవోను బయటికి తీసుకొచ్చి జిఎన్ఎం ట్రైనింగ్ బయటికి తీసుకొచ్చాము. అయితే అది మాకు ఎన్నుకబడడం వల్ల లేటుగా చేస్తారా ముందు చేస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి. మేము ఈ కష్టపడి ఆ రోజు మేము ఈ మెడికల్ కాలేజీలకి ఇచ్చి రెగ్యులర్ కావాలని ఎంతో కష్టపడి 48 గంటలు కూర్చొని జీవోని తీసుకొచ్చాము, జీవో నెంబర్ 5ని. అయితే మాకు ఇప్పుడు కౌన్సిలింగ్ జరగకపోగా మా వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. దయచేసి ఆ లిస్టును సెకండ్ ఎన్ఎం లిస్టును జీవో నెంబర్ 5లో ఉన్న సెకండ్ ఎన్ఎం లిస్టును రేపటికి విడుదల చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన బకాయిలు కూడా మీరు చెల్లించాలని విడుదల చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.